హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్రవంతిస్ కిచెన్. ఆవకాయ నిల్వ పచ్చడి పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో చూద్దామా. నేను ఇక్కడ 2 కేజీల మామిడికాయలను తీసుకుంటున్నాను. ఇలా మామిడికాయలను ఫస్ట్ 5-6 గంటల పాటు నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత తడి లేకుండా తుడుచుకోవాలి. పదన అస్సలే ఉండకూడదు. ఇలా నీట్గా తుడుచుకోవాలి. ఇలా ట్రై చేయండి, కారం సూపర్గా ఉంటుంది. మామిడికాయ కారానికి కావలసిన పదార్థాలు: ఆవాలు, నువ్వులు, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా కావాలి. అలాగే కొన్నన్ని మెంతులు కూడా కావాలి. అలాగే కొన్నన్ని కొత్తిమీరలు కూడా కావాలి. ఇవన్నీ మామిడికాయ కారానికి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా మామిడికాయలోని గింజను ఇలా ఉంటుంది కదా, పిక్క, దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఆ పిక్కకు కూడా ఇట్లా పొర ఉంటుంది. ఆ పొరను కూడా తీసేయాలి, లేదంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది. అలా తీసేసినాక ఇలా నీట్గా ఉంచుకోవాలి. అలా గింజ మొత్తం తీసేయాలి. అలా పొర కూడా తీసేయాలి. ఇలా అన్ని ముక్కలను ఇలా తీసిన తర్వాత తడి లేకుండా క్లాత్తో మళ్ళీ తుడుచుకోవాలి. ఇలా నీట్గా తుడుచుకోవాలి. మన పచ్చడికి మెయిన్గా కావలసినది పోపు. ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. నేను ఇక్కడ నువ్వుల నూనెని తీసుకుంటున్నాను. మీకు ఏ నూనె వాడతారో ఆ నూనె తీసుకోండి. నేను ఇక్కడ కేజీ తీసుకుంటున్నాను. కేజీ నువ్వుల నూనె తీసుకుంటున్నాను. నూనె వేడైన తర్వాత ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మెంతులు, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొత్తిమీరలు కూడా వేసుకోవాలి. పోపుల్ని కొత్తిమీరలు వేసిన తర్వాత కొంచెం 1 నిమిషం అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి, లేదంటే పోపు మాడిపోతుంది. స్టవ్ బంద్ చేసిన తర్వాత వెల్లుల్లి, కచ్చపాక దంచిన వెల్లుల్లి ముద్దను కూడా వేసుకోవాలి. ఇదంతా స్టవ్ బంద్ చేసే నేను చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు పోపు పడే అంతవరకు మనము ఒక బౌల్లో మామిడికాయ ముక్కలను తీసుకోవాలి. మనం 2 కేజీల మామిడికాయలను తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 2-3 టీ స్పూన్ల నూనెను కూడా వేసుకోవాలి. అలా ఫస్ట్ మామిడికాయ ముక్కలకు నూనె పట్టించాలి. నేను ఇక్కడ నూనె గోరువెచ్చగా అయిన తర్వాతనే చూపిస్తున్నాను. మీరు వేడిది వేయకండి. ఆ తర్వాత కొంచెం ఆవపొడి వేయాలి. 2 కేజీలకు మామిడికాయలకు సరిపడా ఆవపొడి, అలాగే మెంతి పొడి కూడా వేసుకోవాలి. అలాగే నువ్వుల పొడి కూడా వేస్తున్నాను నేను ఇక్కడ. నువ్వుల పొడి కూడా వేయండి. నువ్వుల పొడి వేసిన తర్వాత 1 గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను. ఇది కలిపిన తరువాత 2 కేజీల మామిడికాయ ముక్కలకు నేను ఇక్కడ 500 గ్రాముల కారం పొడిని తీసుకుంటున్నాను.
అలాగే ఉప్పును కూడా నేను 150 గ్రాములు తీసుకుంటున్నాను. కావాలి అంటే మనం 3 రోజుల తర్వాత కారంని కలిపిన తర్వాత ఏమైనా తక్కువగా ఉంటే వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చల్లబడిన పోపును కూడా వేసుకోవాలి. ఇలా చల్లబడిన తర్వాతనే పోపును వేసుకొని కలుపుకోవాలి, లేదంటే మామిడికాయ కారం ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఇలా మంచిగా నీట్గా కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది ఇలా.